seated. అందరికీ నమస్కారం. సభను ముందుగా జాతీయ గీతంతో ప్రారంభిద్దాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे జై హింద్. గౌరవనీయ సభ్యులారా, విశిష్ట అతిథులారా, నాతోటి భాగస్వాములారా, భారత రాజ్యాంగ దినోత్సవం 2025 సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను ప్రొటెం స్పీకర్ గా లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను. ఈరోజు మన సభకు ఒక ప్రత్యేకమైన రోజు. మన శాసన సభ్యుల నుండి ఒక ప్రజాప్రతినిధిని స్పీకర్ గా ఎన్నుకోవడం ఈనాటి ప్రధాన ఎజెండా. స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిద్దాం. స్పీకర్ పదవికి నామినేషన్లు ఆహ్వానిస్తున్నాం. కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె లోకేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నారు. అధ్యక్ష, నేను శ్రీ స్వాతి గారి పేరును సభాపతి పదవికి ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష. తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని ఎమ్మెల్యేగా బలపరుస్తున్నారు. అధ్యక్ష, నేను ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నాను. అధ్యక్ష. వేరే ప్రతిపాదనలు ఏమీ లేనందువలన గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ లేచి నిలబడండి. స్పీకర్ గారు వస్తున్నారు. Please be seated.
అధ్యక్ష, ఈ గౌరవనీయమైన స్థానాన్ని అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు. సభను హుందాగా నడపడంలో మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. అధ్యక్ష, మీకు మా శుభాకాంక్షలు. స్పీకర్ కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. అందరికీ నమస్కారం. సభా నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదాలు. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు, కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను. ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను. సభా గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. ఇక సమయం వృధా చేయకుండా సభా కార్యక్రమాలను మొదలు పెడదాం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ప్రారంభం అవుతుంది. 241101 క్వశ్చన్ పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ఈ సంవత్సరం ప్రభుత్వం ఎంతమంది రైతులకు విత్తనాలు మరియు ఎరువులు అందించింది అధ్యక్ష? దీనికి నా జవాబు అధ్యక్ష, 12 లక్షల మందికి. రెండో ప్రశ్న అధ్యక్ష, ఇటీవల వర్షాలు తుఫానుల వల్ల పంటలు దెబ్బతిన్న ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది అధ్యక్ష? దీనికి సమాధానం అధ్యక్ష, 3.5 లక్షల ఎకరాలకు. మూడో ప్రశ్న అధ్యక్ష, రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కొత్త రైతు కేంద్రాలు ఎన్ని? దీనికి నా జవాబు అధ్యక్ష, మొత్తం 10 జిల్లా కేంద్రాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారు 12 లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుచున్నాను అధ్యక్ష. రాబోయే రబీ సీజన్ లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష. శాస్త్రవేత్తలచే పరీక్షించబడిన నాణ్యమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. 3 నెలల పంట కాలం తరువాత మేము చెప్పే దిగుబడి లెక్కలే మాట్లాడతాయి అధ్యక్ష. విత్తనాలను సకాలంలోనే సరఫరా చేస్తున్నాము అధ్యక్ష. మనది రైతు ప్రభుత్వం అధ్యక్ష. అన్ని రైతులే చెప్తున్నారు అధ్యక్ష. రైతులే రాజు కదా అధ్యక్ష. 241102
క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపాదన నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, ఈ ప్రశ్నకి సమాధానం, ఈ విద్యా సంవత్సరంలో 100ల్లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా? అంటే ప్రత్యేక రీహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష, కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష. మూడవ ప్రశ్న, ప్రత్యేక రీహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉందా అధ్యక్ష? ఖచ్చితంగా ఉంది అధ్యక్ష, మాకు అటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి నిహారిక గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులనే మంత్రి గారు సమాధానం అద్భుతంగా ఉంది. కేసులు 100ల్లో ఉన్నాయట అంటే ఖచ్చితమైన లెక్క లేదా అధ్యక్ష? లేక అది కూడా ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుతూ లెక్క పెడతారా? పిల్లలేమో 5G స్పీడ్ లో ఫోన్లను అతుక్కుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలేమో ఇంకా 2G స్పీడ్ లోనే పరిశీలన దశలోనే బఫరింగ్ అవుతున్నాయి అధ్యక్ష. ఆ పైలట్ సెంటర్లు భూమి మీదకు వచ్చే లోపు విద్యార్థులు భవిష్యత్ స్విచ్ ఆఫ్ అయిపోదా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు సాంకేతిక గురించి 5G గురించి బాగానే మాట్లాడారు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం విద్యార్థుల్ని నేరస్తులా చూడటం లేదు అధ్యక్ష, బాధితుల్లా చూస్తుంది అధ్యక్ష, బాధితుల్లా చూస్తుంది. అసలు లెక్కలేవి 100ల్లో అంటే సమాధానమైన అధ్యక్ష. దాట వేయకండి. పైలట్ సెంటర్లు ఎప్పుడు వస్తాయి? డేట్ చెప్పమనండి అధ్యక్ష. చెప్పండి. సైలెన్స్ సైలెన్స్. సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నాను. అధ్యక్ష, బాగా వినమనండి అధ్యక్ష. పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ వ్యసనం అంటారు. దాన్ని సరిచేయొచ్చు, కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కానీ అధ్యక్ష, మా మైకులు కట్ చేశారా? మళ్ళీ కదల యాక్షన్ ఎప్పుడు? యాక్షన్ ప్లాన్ ఏది? కానీ ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించే మీ మైక్ వ్యసనానికి మాత్రం ప్రపంచంలో ఏ రిహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టలేదు అధ్యక్ష. పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ మీకు పని చేయదు. పైలట్ సెంటర్ల మీద దృష్టి పెట్టాం అధ్యక్ష మేము. మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష. తేడా అదే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241103 క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్న, విద్యార్థులు స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి? అధ్యక్ష, దానికి నా సమాధానం, ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం బ్యాగుల తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, బ్యాగ్లెస్ డేస్ సంఖ్యను పెంచే ప్రస్తావన ప్రభుత్వానికి ఉన్నదా? అధ్యక్ష, లేదు అధ్యక్ష. బ్యాగ్లెస్ డేస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష. మూడవ ప్రశ్న, బ్యాగ్లెస్ డేస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి నా సమాధానం, సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాం అధ్యక్ష. ప్రతి శనివారం బ్యాగ్లెస్ డేగా అమలు చేశాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష. మన ప్రభుత్వం పిల్లలకి
టెక్స్ట్ బుక్స్ ను, నోట్ బుక్స్ బ్యాగ్స్ లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష. కానీ పిల్లలు ఎలా ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగుల బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులారా, మేము సెమిస్టర్ విధానం తెచ్చాం, సెమిస్టర్ సిస్టమ్ ను తెచ్చాం. అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష. కానీ చివర నో బ్యాక్ డే కూడా తెచ్చాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241104 క్వశ్చన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారము. సభాసభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది. అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి? దీనికి నా సమాధానం, గుర్తించిన గిరిజన టోలీలు 250 మంది. అందులో మొదటి దశలో 100 టోలీలను కవర్ చేశాము. రెండవ ప్రశ్న, ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది? ఇప్పటి వరకు 1000 కోట్ల వ్యయం చేశాం. మంత్రి గారి సమాధానాన్ని పూర్తిగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది? మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? దీనికి నా సమాధానం, ఇంకా 150 టోలీలు కవర్ అయ్యాయి. రాబోయే ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయశ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు. కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష? మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష, గిరిజన టోలీలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం. ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష. బడ్జెట్ ఉంది అంటున్నారు, మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష? దయచేసి దశల వారీగాని దాటివేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది. గౌరవ సభ్యులు లేవలెత్తిన పాయింట్ చాలా విలువైనది. నేను అంకెలను దాచదలుచుకోలేదు. నిజమే, కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యమయ్యాయి. ఇది వాస్తవం. సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను, వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం. వర్షాలు మొదలయ్యే లోపు పెండింగ్ లో ఉన్న 20 తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం. నిధులు కొరత లేదు, చింతకంద శుద్ధి అంతకన్నా లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. 240105 క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, నమస్కారం. గౌరవనీయులైన అధ్యక్ష, ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా ఎంత? అధ్యక్ష, రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌరశక్తి గణనీయమైన వాటాను ఇస్తుంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది? అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర గ్రిడ్ కు సాధించబడింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష. ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి డయానా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.
అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం. పిఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, క్షేత్రస్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష. ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు, సబ్సిడీ వస్తోంది, కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కం అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? పైన ప్యానల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్ గ్రిడ్ కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష? వినియోగదారులకు లాభం రాదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష? అధ్యక్ష, నా విన్నపం ఒకటే. అప్లికేషన్ ఆమోదించిన 15 రోజుల్లోపే ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు గౌరవం. మంత్రి గారు, ఈ విషయంపై మీ స్పందన ఏంటి? అధ్యక్ష, సభ్యులు లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సోలార్ ప్యానెల్స్ బిగించడం ఎంత ముఖ్యమో నెట్ మానిటరింగ్ అంతకన్నా ముఖ్యం అధ్యక్ష. కొన్ని చోట్ల జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమే. గౌరవ సభ్యుల సూచనను పరిగణలోకి తీసుకొని నేను ఇప్పుడే సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. వచ్చే సోమవారం లోపు డిస్కమ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తాం అధ్యక్ష. ఇకపై దరఖాస్తు చేసుకున్న 2 వారాల్లోపు మీటర్ బిగించకపోతే దానికి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మంచి సూచన ఇచ్చిన ప్రతిపక్ష నాయకులకు మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. క్వశ్చన్ పై గౌరవ రవాణా శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన సభాధ్యక్షులకు నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ శాసనసభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత నమోదు అయ్యాయి? దీనికి నా సమాధానం, ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులు విభాగ రికార్డులో ఉన్నాయి. రెండవ ప్రశ్న, ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దీనికి నా సమాధానం, హెల్మెట్ అమలు, ట్రాఫిక్ పర్యవేక్షణ బలోపేతం, రోడ్డు భద్రత వంటి చర్యలు చేపట్టబడ్డాయి. మూడవ ప్రశ్న, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏవైనా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? దీనికి నా సమాధానం, కాలేజీల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే శ్రీ ద్వారకేశ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష. రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష. వాడు ఒక నేరస్తుడు. ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష? వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా? వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఓట్ల కోసమేనా? ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం. మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు. మంత్రి గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనను గౌరవిస్తాను, కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష, దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు కాదు. వయసులో ఉన్న ఆవేశం, స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది. అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాలా అధ్యక్ష? ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు నేరస్తుడవుతాడు. అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి
వివరిస్తే వాడు రేపు ఒక బాధ్యత గల పౌరుడు అవుతాడు అధ్యక్ష. అధ్యక్ష, మేము పోలీసింగ్ మాత్రమే కాదు అధ్యక్ష, పేరెంటింగ్ కూడా చేస్తున్నాము. దయచేసి ఇంకొకసారి టెర్రరిస్టులని పిలిచి సమాజం నుండి వెలివేయకండి. నేటి బాలలే రేపటి పౌరులు, అది తెలుసా? మానవత్వంతో మార్చుకుందాం, చట్టంతో సరి చేసుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241107 క్వశ్చన్ పై గౌరవ హోంశాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అధ్యక్ష. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న, గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు, పెనాల్టీలు మరియు అరెస్టులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం, సీజ్లు, పెనాల్టీలు, అరెస్టులు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష. 22,366.25 కేజీల డ్రై గంజాయిని, 91.2 కిలోల యాష్ ఆయిల్ ని సీజ్ చేశాం అధ్యక్ష. అలాగే సైలెన్స్ సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, భారీగా గంజా, ఒపియం, ఎండిఎంఏ, హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష. సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన ఎన్డీపీఎస్ డేటాను చూస్తే 970 మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష. అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే 5,045 మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, as per NCB data, over 1,09,000 kg of illicit drugs have been seized in major cases between 2020 to May 2025. అధ్యక్ష, రెండవ ప్రశ్న, విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, ఈ ప్రశ్నపై నా సమాధానం, విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు, పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు, యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి మేఘనా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. అధ్యక్ష, మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకుంటున్నారో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అధ్యక్ష, రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష. అలాగే 2047 నాటికి మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభా సభ్యులు, ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241108 క్వశ్చన్ పై గౌరవ యువ కళాశాఖ మంత్రి గారిని వివరణ కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఒలింపిక్స్ 2036 కోసం రాష్ట్రం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా? సమాధానం, ఒలింపిక్స్ 2036 పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు జడ్జిలు జరుగుతున్నాయి. రెండవ ప్రశ్న, ప్రారంభించి ఉంటే వాటి కోసం ఎంత నిధులు కేటాయించబడింది? సమాధానం, కార్యక్రమ అవసరాలను అనుసరించి నిధుల కేటాయింపు పరిశీలనలో ఉంది. గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. నమస్తే అధ్యక్ష, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, 2036 ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది, సంతోషం అధ్యక్ష. కానీ మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. కానీ
వచ్చే